90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో షఫీ గారు. హలో నాగరాజు గారు. నార్సిస్టిక్ లక్షణాలు అసలు ఏ విధంగా ఉంటాయండి? అంటే చాలామందికి కొన్ని బిహేవియర్స్ అర్థం కావు. వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, అసలు మనం ఏది చెప్పినా కూడా వాళ్ళు చెప్పిందే మనం వినాల్సి వస్తుంది తప్ప మనం చెప్తే వినటానికి తీసుకోవడానికి కూడా రెడీగా లేరు. అసలు ఏంటిది వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అవును, అర్థం గారు కొంతమంది కొన్ని క్యారెక్టరిస్టిక్స్. అసలు వీళ్ళు ఎలా ఉంటారు? నార్సిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? నాగరాజు గారు, ఈ నార్సిస్టిక్ బిహేవియర్ అంటే ఇలాంటి వారు ఒకప్పుడు మనం చెప్పి ఆ ఫలానా వ్యక్తి అని చెప్పాలి, వెతకాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్లో ఈ బిహేవియర్ చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది, డెవలప్ అవుతుంది ఆ విధంగా. ఏంటి అసలు నార్సిస్టిక్ బిహేవియర్ అంటే ఏంటి, ఎవరిని అంటారు అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఎవరిలో అయితే స్వార్థం పీక్స్లో ఉంటుందో వాడేనండి నార్సిస్టిక్. అంటే స్వార్థం పీక్స్, అంతకు మించిన స్వార్థం ఉండదా అన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఎలా ఉంటారంటే నాగరాజు గారు, ఫస్ట్ పాయింట్, వారిని అమితంగా ప్రేమించుకుంటారు. ఎంతగా వారిని వారు ఇష్టపడతారంటే ఇంకా వారి దగ్గరలో కూడా ఇంక దేన్ని ఎవరిని ఇష్టపడరు వాళ్ళు, అంత అమితంగా ఇష్టపడతారు. సరే, తను ఇష్టపడటం మంచిదే కదా, హద్దుకు మించి ఉంటుంది. ఇంకా తనకు తను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారంటే ఇంక ఎవరికి దేనికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా వీళ్ళతో పాటు నలుగురు ఉండాలన్న ఫీలింగ్, అందరూ నాతో ఉండాలి, అందరూ నన్ను ప్రశంసించాలి, నన్ను పొగడాలి, నన్ను గౌరవించాలి, నాకు ప్రాముఖ్యత ఇవ్వాలి, నా వల్లనే వాళ్ళు ఉన్నారన్న ఫీల్లో వాళ్ళు కనబడాలి. అంటే అందరూ కూడా తన ముందు ఒదిగి ఉండాలి అన్న ఫీలింగ్ బలంగా ఉంటుంది. నలుగురు ఉన్నారంటే నలుగురు నేను గొప్పవాడిని, నేను తెలియగలనోడిని, నా వల్లనే వీళ్ళు ఉన్నారు అన్న ఫీల్ తనకి మాటి కలగాలి. ఆ విధంగా ఎదుటి వ్యక్తి బిహేవ్ చేయాలి అన్నది అనిపిస్తుంది. ఎందుకు అలా బిహేవ్ చేయాలంటే ఇది నిజమేగా అన్న ఫీల్లో ఉంటాడు. మళ్ళీ ఇది నిజమని నమ్ముతాడు, నేను గొప్పవాడిని కదా అని. అయితే ఎలా ఉంటుందంటే తన ఎమోషన్స్కి చాలా ప్రయారిటీ ఇస్తాడు. తన బాధకి చాలా వాల్యూ ఉంటుంది, తన కోపానికి చాలా వాల్యూ ఉంటుంది, తన ప్రతి ఎమోషన్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎదుటి వ్యక్తికి ఎమోషన్స్ ఉన్నాయన్న విషయాన్ని కూడా నమ్మడు. ఎదుటి వ్యక్తి ఏదైనా విషయంలో బాధపడి ఏడుస్తుంటే ఆ బాధను బాధగా చూడడం, ఆ ఏడుపుని ఏడుపుగా చూడడం, నాకు హ్యాపీ అవుతుంది కదా ఈ విషయంలో, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మీకు బాధ ఎట్లా అవుతుంది, హ్యాపీనెస్ కదా ఇది. అంటే తన ఎమోషన్సే ఎదుటి వ్యక్తి కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అన్నట్టుగా ఉండాలి. అంటే తనకే ప్రాముఖ్యత, ఇంకెవరికి ఉండదు. అది భార్యతో అలాగనే ఉంటాడు, తల్లిదండ్రులతో కూడా అలాగే ఉంటాడు, ఫ్రెండ్స్తో కూడా అలాగే ఉంటాడు. నాకు హ్యాపీనెస్ ఈ విషయంలో ఉందంటే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే. అంటే ఎదుటి వ్యక్తి ఎంపతి అన్నది కూడా జీరో అయిపోతుంది. ఎంపతి అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అన్నది ఉండదన్నమాట. ఇది ఓ పీక్స్లో వెళ్ళిపోయి ఉంటుంది. ఇది నెమ్మదిగా అంచలంచలుగా పెరుగుతూ పిచ్చి పీక్స్ ఎక్కిందంటారే, ఆ స్థాయికి వెళ్ళిపోయిన అవకాశాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తుంటాం. ఇప్పుడు ఈ రీసెంట్గా మనం ఇప్పుడు భార్గవ్ ఇన్సిడెంట్ వింటున్నాం. భార్గవ్ ఇన్సిడెంట్ ఎందుకు అంతగా వెళ్ళిపోయింది అంటే ఈ బిహేవియర్ తనలో ఉంది, డిజార్డర్ తనలో ఉంది, డిజార్డర్ బిహేవియర్ ఉంది. నేను అనుకుందే కరెక్ట్, నాకు కావాల్సిందే నాకు కావాలి, మీ ఫీలింగ్స్కి నా దగ్గర వాల్యూ లేదు, నాకు ఇది కావాలంటే ఇది కావాల్సిందే. ఎందుకంటే మీకు ఈ గుర్తింపు వచ్చింది నా వల్లనేగా, మీకుంది మొత్తం నా వల్లనే కదా, నేనే నా వల్ల అంటే ఏదైనా నా వల్లనే జరుగుతుంది అన్న ఫీలింగ్ కల్పిస్తారనమాట. వీళ్ళలో ఏముంటుందంటే నాగరాజు గారు, నిజంగా చెప్పాలంటే వీళ్ళలో కాన్ఫిడెన్స్ చాలా లోలో ఉంటుంది. ఎంత లోలో ఉంటుందంటే నువ్వు ఇది చేసింది తప్పు అని ఎవరన్నా అంటే తట్టుకోలేరు, కోపం వచ్చేస్తే. ఇప్పుడు నేనున్నాను, మీరు ఏదైనా చెప్పారు నాకు, షఫీ గారు ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదంటే ఆలోచిస్తాను, అర్థమైతే కరెక్షన్ చేసుకుంటాను. కానీ కాన్ఫిడెన్స్ లోలో ఉండి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే నీలో తప్పు ఉందని చెప్తే వాడు యాక్సెప్ట్ చేయడు, అసలు కోపం వస్తుంది, అసహనం మొదలైపోతుంది. పొరపాటును మీరు నన్ను ఎక్కడైనా తప్పు పడితే నాలో ఆ బిహేవియర్ ఉంటే రివెంజ్ తీసుకుంటాను, నన్ను ఇంత మాట అంటావా, ఇంకొకసారి నా ముందు ఎవరు మాట్లాడకుండా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే సుపీరియర్ లెవెల్లో ఫీల్ అవుతుంది, సుపీరియర్ ఫీలింగ్ ఉంటుంది కంప్లీట్గా. సో ఇప్పుడు ఇది ఎలా భార్గవ్ విషయంలో ఎలా సార్ అసలు ఇది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ ఇన్సిడెంటే జరిగింది. 14 సంవత్సరాల అమ్మాయి ఉంది, వీళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉందో, ప్రేమ ఉందో, ఏదో ఉంది, జరిగింది. తర్వాత నేను చెప్పినట్టుగా నువ్వు చేయాల్సిందే అన్న ఫీలింగ్, నువ్వు నా కోసం ఉపయోగపడాలి అంటే వీళ్ళు ఇంకో బిహేవియర్ ఏముంటుందంటే నాగరాజు గారు, వీళ్ళు మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన బిహేవియర్ ఉంటుంది వీళ్ళలో. ఎదుటి వ్యక్తిని మోసం చేయడం కోసం ఏమేమి మాట్లాడాలి మాట్లాడేస్తారు, ఎలా బిహేవ్ చేయాలి బిహేవ్ చేస్తారు, ఎదుటి వ్యక్తిని నమ్మిస్తారు. ఎందుకు నమ్మించాలి, వాళ్ళు నాకు ఉపయోగపడాలి, నాకు తగ్గట్టుగా ఉండాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు గౌరవించాలి. ఎదుటి వ్యక్తి ప్రశ్నించారనుకోండి, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అంటే ఎదుటి వ్యక్తిని కాళ్ళ కింద రాసి పడేస్తారనమాట. ఈ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఇది జరిగింది కాబట్టే ఆ అమ్మాయి ఒకేసారి రివర్స్ అయిపోయింది. అవును, అక్కడ హర్ట్ అయింది. అంటే ఈ నార్సిస్టిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు.
ఎందుకు హట్ అవుతుంటే వాళ్ళ ఎమోషన్స్కి ఇక్కడ రెస్పెక్ట్ లేదు కదా. కాబట్టి అక్కడ హట్ అవ్వడం వల్ల ఫస్ట్ ఒక రిలేషన్ కొన్ని రోజులు మంచిగా ఉందేమో, ఎప్పుడైతే వీడి అసలు తత్వం, అసలు మోసపూరిత తత్వం బయటపడిపోయిందో తను హట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ విషయం బయటపడిపోయిందో వెంటనే రివర్స్ అయిపోయింది మ్యాటర్. ఈ విషయం నేను చెప్పడం కాదండి, తనతో పాటు క్లోజ్ జర్నీ చేసినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఏమన్నారు, మేము ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందంటే వాడి బిహేవియర్ అలా ఉంది, ఏ విషయం చెప్పినా తీసుకునే స్థితిలో ఉండేవాడు కాదు, మమ్మల్ని తప్పు పట్టేవాడు, ప్రశ్నిస్తే దూరం చేసేసాడు, అంటే యాటిట్యూడ్ చాలా రూడ్గా తయారైపోయింది అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, తన క్లోజ్ ఫ్రెండ్సే చెప్తున్నారు. ఇంకా వీళ్ళ బిహేవియర్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని భయపెడతారు, లేకపోతే ఎంత మోసపూరితంగా ఉంటుందంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, బతకలేని చెప్పేసి కోసేసుకుంటారు కూడా. నిజంగా కోసుకోవడం కూడా ఒక యాక్టింగే, ఒక బిహేవియరే ఎదుటి వ్యక్తిని లొంగ తీసుకోవడం కోసం. ఇదే ఈ భార్గవ విషయంలో జరిగిందని ఫ్రెండ్స్ చెప్పారు. ఇన్సానిటీ అన్న ఈ విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఏం అరే నా కోసం నువ్వు కోసేసుకుంటున్నావు అంటే సరెండర్ అయిపోతాం కదా అక్కడ. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం కూడా ఇలాంటి వాళ్ళ బిహేవియర్ అనమాట. సో ఇలాంటిది ఈరోజు చాలా ఎక్కువ మందిలో పెరిగిపోతుంది. అంటే నాకు కావాల్సింది, నీకు ఎంత బాధైనా నాకు అవసరం లేదని చెప్పేసి పేరెంట్స్తో బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్తో బిహేవ్ చేసేవారు ఉన్నారు, వైఫ్తో లేక హస్బెండ్తో బిహేవ్ చేసేవారు ఉన్నారు. కంప్లీట్గా నిజంగా చెప్పడం నిజంగా ఈ సాడిజం అని చెప్తాను. ఇది ఈ డిజార్డర్ అనేది ఒక సాడిజం. అయితే నాగరాజు గారు, ఇలాంటి వాళ్ళతో ఏదైనా ఒక విషయంలో నువ్వు నాకు మోసం చేశావు, నువ్వు ఇక్కడ తప్పు మాట్లాడావు అని ఎవరైనా వీళ్ళతో వాదిస్తే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, అసలు తప్పు నీదే, అసలు మోసం నువ్వే చేశావు అని ఎంతగా మాట్లాడతాడంటే ఎదుటి వ్యక్తికే డౌట్ వచ్చేస్తుంది, నిజంగా నేనే తప్పు చేశానా అన్నట్లుగా మాట్లాడతారు వీళ్ళు. అంటే కంప్లీట్గా వీళ్ళు టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, స్కిల్ఫుల్గా స్ట్రాంగ్గా ఉంటారు, శాడిజానికి కావాల్సినటువంటి ఆ పీక్స్లో ఉండి ఎదురు వ్యక్తిని తప్పుగా ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. అసలు ఈ బిహేవియర్ ఎందుకు వస్తుంది? ఫైనల్గా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే నేను ఎదగాలి, నేను ఫేమ్ అవ్వాలి, నేను డెవలప్ అవ్వాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నా డెవలప్మెంట్కి ఉపయోగపడాలి. సరే నేను నీకు ఉపయోగపడాను కదా అని ఎవరన్నా అంటే, లేదు నీకోసం నేను ఉపయోగపడ్డాను, నేనున్నాను కాబట్టి నువ్వు ఉన్నావు, నీకు వచ్చిన గుర్తింపు నా వల్లనే వచ్చింది అంటే ప్రతి వ్యక్తికి వచ్చిన గుర్తింపు తన వల్లనే అని అందరూ ఒప్పుకోవాలంటాడు. ఫైనల్గా తనకు కావాల్సిన ఇంటెన్షన్ అనేది నేను డెవలప్ అవ్వాలి అని తప్ప అందరినీ తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాడు. అవసరమైతే ఎవరినైనా మధ్యంతరంగా వదిలేస్తాడు కూడా, ఎవరిని ఎలాగైనా వాడుకోవడానికి సిద్ధపడిపోతారు. ఇది వీళ్ళ బిహేవియర్ అనమాట. అంటే అందుకే చెప్పాను, స్వార్థం ఎలా ఉంటుందంటే పీక్స్లో ఉంటుంది. అంటే పక్కవాడికి అవసరమైతే సమాధి కట్టానా అక్కడ పునాది వేసుకోవాలి అన్న ఆలోచనలో ఈ భావన వెళ్ళదుంటుంది అనమాట. అదొక మానసిక వ్యాధి అది. నిజంగా చెప్పండి, చాలామందికి తను తప్పు చేస్తున్న విషయం తనకు అర్థం కాదు. మనకు అర్థం ఇప్పుడేముంది, ఇలాంటి క్యారెక్టర్ ఉంటాడు, అది చాలా పెద్ద తప్పుగా అనిపిస్తుంది, అది తప్పు అనే విషయం తనకు అర్థం కాదు. ఇది అసలు విషయం. అంటే ఆ మోడ్లో వచ్చేసి ఉంటాడు, ఆ ట్రాన్స్లో ఉంటాడు వాడు. ఇదే కరెక్ట్, నేనే గొప్ప, నాకే కావాలి, ఇంపార్టెన్స్ తన కోసం అంత సెల్ఫ్ ఉంటుందన్నమాట. ఈ స్థాయిలో ఉండడం పెద్ద డిజార్డర్ ఇది. ఈ డిజార్డర్ ఎందుకు వస్తుందో, అసలు ఏ రీజన్ వల్ల వస్తుంది, అసలు ఇలా ఎందుకు తయారవుతారు సార్ అంటే రీజన్స్ మల్టిపుల్గా ఉన్నాయి. ఒకేసారి పర్సనాలిటీ ఈ విధంగా తయారు కాదు. తన చైల్డ్హుడ్లో పేరెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ అమితంగా వాళ్ళని ప్రశంసించడం జరిగిందనుకోండి, అంటే పొగట్టం, ఎంతంటే హద్దుకు మించి వాడిని పొగట్టం మొదలుపెట్టడం వల్ల కూడా ఈ డిజార్డర్కి ఒక సీడ్ పడుతుంది. హద్దుకు మించి పొగడకూడదు. ఇంకోటి ఏంటంటే హద్దుకు మించి విమర్శిస్తూ ఉంటారు కొంతమంది, క్రిటిసైజ్ చేస్తుంటారే. ఈ క్రిటిసిజం ఓవర్గా జరిగినా కానీ ఈ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏది కూడా అతి మంచిది కాదు, పొగడడం మంచిది కాదు, విమర్శించడం కూడా మంచిది కాదు. పేరెంటింగ్ విషయంలో జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, పిల్లల్ని మీరు ఎలా చూస్తున్నారు, ఏ విషయంలో అప్రిషియేట్ చేయాలో అప్రిషియేటే చేయండి, అతిగా పొగడబాకండి. విమర్శించడం తప్పును చెప్పండి, కానీ క్రిటిసిజం ఓవర్గా చేయబాకండి, ఎందుకంటే ఇలాంటి పర్సనాలిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాగరాజు గారు, ఈ బిహేవియర్ ఎవరెవరు ఉంటుందని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అర్ధాంతరంగా ఏదో పెద్ద హోదా అధికారం ఏదో వచ్చి ఉంటుంది, ఆ టైంలో ఇలాంటి బిహేవియర్ చూపిస్తుంటారు. అంటే నేను చాలా గొప్ప అన్న ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది, ఆ ట్రాన్స్లోకి వచ్చేస్తాడు. ఒకటి. రెండోది ఏంటంటే, చాలామంది లోపల కొన్ని లోపాలు ఉండి ఆ లోపాలు వాళ్ళు గ్రహిస్తారు, ఆ లోపాలు బయటపడకుండా ఉండడానికి ఈ విధంగా నటిస్తుంటారు. ఎదురు వ్యక్తిని టార్చర్ చేసేసి దానికి రివర్స్గా డిఫెన్స్లో బిహేవ్ చేస్తుంటారు అనమాట. ఈ రెండు రకాల కూడా బిహేవియర్ ఉంటుంది. ఇలాంటి బిహేవియర్ ఒక వ్యక్తిలో ఉంది అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా టార్చర్ ఏది, భార్యకైనా, తల్లిదండ్రులకైనా, తమ్ముడికైనా, అక్కకైనా, హస్బెండ్కైనా, ఎవరికైనా కూడా పెద్ద టార్చర్. ఇలాంటి వాళ్ళ రిలేషన్స్ లాంగ్ రిలేషన్స్ ఉండవు, బ్రేకప్స్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి రిలేషన్స్ లాంగ్ రిలేషన్స్ బ్రేకప్ అయిపోతూ ఉంటుంది. అందరి బుక్స్లో కూడా బ్యాడ్ బుక్స్లోనే వీళ్ళు ఉంటారు. అయితే ఫైనల్గా వీళ్ళ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి నష్టం అంటే లిమిటెడ్లో చుట్టుపక్కల నష్టము, కానీ అంతిమంగా లైఫ్ టైంలో లాస్ అయ్యేది ఎవరంటే లూజర్స్ వీళ్ళే అని చెప్పాలి. అంటే వాళ్ళే పెద్ద శత్రువులుగా మారిపోతారు. సరే, వీటిని ఓవర్కమ్ అవ్వడానికి ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి సార్ మీ దగ్గర? ఎస్, యాక్చువల్గా ఇలాంటి పర్సనాలిటీ ఓవర్కమ్ అవ్వడం తనకెంత అవసరమో సొసైటీకి అంతే అవసరం. ఎందుకంటే వీళ్ళకి ఏం చేయాలి సార్,
పాయింట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళు ఎలా బయటపడాలి అంటే ఫస్ట్ ఈ వ్యక్తికి ఎంపతీని ప్రాక్టీస్ చేయించాలి. ఎంపతి అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం ప్రాక్టీస్ చేయించాలి. ఇది ఒక థెరపీ ఉంటుంది. ఆ థెరపీ వాళ్ళకి చాలా బలంగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెన్స్ అండ్ రియాలిటీ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ చెప్పాలి వాళ్ళకి. నువ్వు మాత్రమే కాదురా బాబు, ఎదుటి వ్యక్తికి కూడా ఒక ఇండివిడ్యువాలిటీ ఉంది, తనకే ఫీలింగ్స్ ఉన్నాయి, తనకి ఒక ఎమోషన్స్ ఉన్నాయి విషయం తనకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇది ఒక కౌన్సిలింగ్ ద్వారా, ఒక థెరపీ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఇలాంటి వాళ్ళ థెరపీ ద్వారా బయటికి తీసుకొస్తే తనకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. లేకపోతే తన వల్ల అందరికీ నష్టమే, తనకు కూడా చాలా పెద్ద నష్టం అవుతుంది. అలా ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? దీనికోసం లైఫ్ కోర్సెస్ స్కిల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా అంటే ఈ లైఫ్ స్కిల్స్ గురించి చాలామంది పేరెంట్స్ పిల్లలకి పేరెంటింగ్లో చాలా వెనకబడి ఉన్నారు. ఏం చెప్పాలో తెలియదు. స్కూల్లో కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ ఉండదు. ఈ లైఫ్ స్కిల్స్కి సంబంధించి స్పెషల్గా ఒక వర్క్షాప్ ఉంది నాగరాజు గారు. 12 hours ఆన్లైన్ వర్క్షాప్ ఉంది, రికార్డెడ్ వర్క్షాప్ ఇది. ప్రతి పేరెంట్ కూడా ఈ వర్క్షాప్ తీసుకొని పిల్లలకు చూపించాలి. దీనికోసం ఏంటంటే ఎనీ టైం వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు, చూసుకొని పేరెంట్స్ చూడాలి, పిల్లలు కూడా చూడాలి. అప్పుడు లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ బిహేవియర్ లేకుండా ఒక వ్యక్తి తను ఎలా కాపాడుకోవాలి, గుడ్ హ్యాబిట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ పాయింట్స్ మీద చాలా అద్భుతమైన 12 hours ఆన్లైన్ వర్క్షాప్ ఉంది. ఇది చాలా యూజ్ అవుతుంది. ఆన్లైన్ ఉంటుంది. Yes. ఓకే, అలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సార్. అదే అంటే ప్రతి పేరెంట్ పిల్లలకు కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్ నేర్పించడం కోసం ఎలాగో సంక్రాంతిలో అయినా సరే పిల్లలు ఇంట్లోనే ఉంటారు. అవును. సో అది మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా దానికి, ఆ కోర్స్ ఖచ్చితంగా కోసం? ఏంటంటే నాగరాజు గారు 2 వేస్ ఉన్నాయి. ఒకటి మన దగ్గర ఉన్నటువంటి ఆన్లైన్ వర్క్షాప్ అటెండ్ అయ్యి కూడా లాభాన్ని పొందొచ్చు. రెండోది లేదు సార్ స్పెషల్గా నాకు ఏదైనా కౌన్సిలింగ్ కావాలి, థెరపీ కావాలి మా పిల్లవాడికి అంటే ఖచ్చితంగా వాళ్ళు పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి టైం ఇద్దాం, థెరపీ కోసం సపోర్ట్ చేద్దాం మనం ఖచ్చితంగా. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ.